ఏం చేస్తున్నావు అమ్మమ్మ? సిక్కులు దంచుతాను. అవి ఏం చేసుకుంటావు సిక్కులు ఇవన్నీ? అప్పేసుకుంటాం, గుడాలు వేసుకుంటాం. అంతేనా? పొద్దున్న నుంచి ఇదే పనిగా నువ్వు ఖాళీగా ఉండవా? పొద్దుటి నుంచి ఇదే పని. అంతేనా? హాయ్ హాయ్. అలాగే ఏం చెప్తావు మరి? వాళ్ళు ఇయ్యే పప్పులు తినాలి. హాయ్ అందరికీ నమస్తే, నేను సాక్షరన్. ఈరోజు వీడియో ఏంటంటే, మా అమ్మమ్మ నిన్న మా ఇంటికి వచ్చింది. వచ్చినప్పటి నుంచి ఏదో ఒక పని చేస్తూనే ఉన్నది. మీకు చిరుధాన్యాల ఐడియా ఉంది కదా, అవన్నీ ఎప్పుడో మా అమ్మ డబ్బాలలో ఊసి దాచిపెట్టింది. ఇప్పుడు ఈరోజు మార్నింగ్ నుంచి మా అమ్మమ్మ అవన్నీ తీసి బయట ఎండ పెట్టుకుంటా వాటి పిట్టలు రాకుండా అక్కడే కూర్చొని ఉన్నది. ఎందుకు అమ్మమ్మ నీకు ఇదంతా అంటే, మన పని పిట్ట మనం చేసుకోవాలంటుంది. ఆ చింతపండు కొట్టడం, చిక్కులు దంచడం అవన్నీ. సరే ఏమేం చేస్తుందో చూద్దాం, అవన్నీ మరి మా అమ్మమ్మ వాటి గురించి ఏం చెప్తుందో చూద్దాం అని చెప్పి ఈ వీడియో తీసిన. సరే ఇవన్నీ పోయి మా అమ్మమ్మని అడుగుదాం మరి ఏమేం చెప్తుందో. ఈడ ఏం చెప్తాను అమ్మమ్మ కూర్చొని అప్పటి నుంచి? ఈడ ఏం చేస్తాను అంటే పిట్టలు రాకుండా అన్నీ బొక్కుతాయి అని ఈడ కూర్చున్నా. ఎందుకు అరబెట్టినావు ఇవన్నీ? ఇవన్నీ ఇక పురుగు పడతాయని అన్నీ పోసినాం. ఏంటి ఏంటి ఇవన్నీ? కందులు, పెసాళ్ళు, బబ్బేర్లు, అనుములు, మక్కలు, పల్లికాయ, చింతపండు. ఏం చేస్తావు ఇవన్నీ మరి? ఇవన్నీ ఇక ఎండల పోసి ఊరకు పెట్టుకుంటాం. వెనకట మేము ఇట్లనే చేసుకున్నాం. పప్పులు ఇసురుకొని ఊరకు పెట్టుకుందాం. వెనకట ఎప్పుడు వాడితే అప్పుడు ఇసురుకోము, అన్నీ జమ చేసి ఒక్కసారి ఇసురుకొని ఊరకు పెట్టుకుంటాం. ఇవి అన్ని మళ్ళీ ఇప్పుడు ఇసురాలనా? ఇవన్నీ ఇసురాలే, ఇసిరి డబ్బాలలో పోసుకొని ఊరకు పెట్టుకుంటాం. ఇక ఎప్పుడు టైం ఉంటే అప్పుడే వేసుకుంటాం. ఇవన్నీ ఏమేం చేస్తారమ్మమ్మ? ఇవన్నీ ముద్దగారలు చేసుకుంటాం. అంటే ఏ పప్పు ఏమేం చేస్తారు? ఇది కందిపప్పు సాంబార్ చేసుకుంటాం, పెసరపప్పు గారెలు చేసుకుంటాం. అది ఎప్పుడు అన్నోసారి వేసుకుంటాం. కూర వండుకోవచ్చు కదా పెసరపప్పు కూడా. బెరపప్పు గారెలు చేసుకుంటాం. ఇక మక్కలు పాలాలు వేయించుకుంటాం. ఇక ఆనపప్పు, చిక్కుడు పప్పు ఇవన్నీ ఇక ఆనలు కొడతా అంటే వర్షాలకు మాకు ఏం పప్పులు లేవని ఇంత వేసుకుంటాం. గుడాలు వేసుకుంటాం, గుడాలు వేసుకుంటాం, పప్పు వేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. కందిపప్పు. మిరపకాయలు ఆల్రెడీ ఎండబెట్టి మిరపకాయలు పట్టించింది కదా, మళ్ళీ ఎందుకు ఎండబెట్టిన? కొన్ని తాల్పులకు వేసుకుంటాం. మిరపకాయలు తాల్పుకి వేసుకోవడానికా? టమాటా కూడా ఎండబెట్టినావు. టమాటాలు ఏం చేస్తావు మరి? అవి పచ్చడి పెట్టుకుంటాం. టమాటా పచ్చడి పెట్టుకోవడానికా? అట్లా మొత్తానికైతే ఇవన్నీ ఎండబెట్టినావు ఈరోజు. ఎండలు కొట్టే ఎండబెట్టుకున్నాం. వర్షాకాలం ఎట్లుంటాయి ఇక, వర్షాకాలం పురుగు పడతాయని ముందు జాగ్రత్త కొద్దీ ముందే ఎండబెట్టినావు అన్నట్టు. ఎండబెట్టుకున్నాం. అంటే మీరు వెనకట గిట్నే తీసుకుందరు అన్ని? వెనకట ఇట్లనే చేసుకున్నాం. ఇంకా అప్పుడు ఇవే ఉండేనా? ఇంకా వేరే వేరే ఏమైనా పప్పులు ఉండేనా? ఇంకా పప్పులు ఉండే కానీ ఇక ఇప్పుడు అవి వండతలేవు కదా ఇక్కడ. అప్పుడు ఏమేమి వండేటి? ఇంకా అప్పుడు బబ్బేర్లు, పెసాళ్ళు, అనుములు, కందులు ఇవన్నీ వండినాయి. తెల్లజొన్నలు, తెల్లజొన్నలు అంబలి కాసుకునేది కదా. అంబలి కాసుకున్నాం. ఇక ఇప్పుడు వాళ్ళు తాగుతారు అంబలి. అంతే అంట. పప్పులన్నీ మేము అన్నీ ఇది తింటే మాకు బలం ఉంటుంది, అన్ని తీర్లా మేము విసురుకొని ఉంచుకుంటాను. ఇక ఇప్పటిదిప్పుడు అన్ని కొంచెం పోయి వాళ్ళు దుకాణంలో కొనుక్కొచ్చుకుంటారు. మాకు వెనకట పైసలు దొరకలే. ఇక ఇప్పుడు మాకు ఇవన్నీ ఊరగ పెట్టుకుంటున్నాం గట్లా. అంటే ఇప్పుడు మీరు అప్పుడు కైకిలో తెచ్చుకునేది ఇవన్నీ? తెచ్చుకున్నాం. పైసలు ఇవ్వలే మీకు అప్పుడు? మరి కైకిలో పైసలు ఇవ్వలే మాకు. అప్పుడు పైసలు ఏమి వచ్చినాయి? పొద్దున్న దాకా పోతే బావుల పైసలు. అంటే పైసలకు బదులు ఈ పప్పులు పెట్టేటోళ్ళ? ఈ పప్పులు పెట్టారు. ఇక ఇప్పుడు పోతాను కానీ వందల వస్తున్నాయి కానీ ఇక అవి ఏం కొనుక్కుందామన్నా ఇప్పుడు అన్ని ఇంట్లోకి తెచ్చుకునే వరకే సరిపోతున్నాయి. ఇట్లా ఇవి తింటే బలం అంటావు? ఈ పప్పులు తింటే మాకు బలం. అప్పుడు మక్క గడక పోసుకున్నాము. ఇది మాకు పప్పులు వేసుకొని ఆ మక్క గడక పోసుకొని ఇంత చారు చేసుకుంటుంది. అప్పుడు కమ్మగా అనిపించింది. ఇక ఇప్పుడు ఏమి దొరుకుతున్నాయి? ఏం దొరుకుతాయి? మీరు అప్పుడు అవన్నీ తిన్నారు కాబట్టి మంచిగా గట్టిగా ఉన్నారు. ఇంకా
అట ఇవన్నీ చేసుకొని తిన్నాం. ఇప్పుడు ఇవన్నీ మీరు ఇసొంటి ఇవన్నీ తినండ్రి మీరు గట్టిగా ఉంటారు. అంటే ఇవన్నీ తింటే గట్టిగా ఉంటావు అంటావు. గట్టిగా ఉంటారు. దుకాణంలో తిండి అద్దు అంటావు. దుకాణంలో తిండి అద్దు. సరే, వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్, వాళ్ళకి ఏం చెప్తావు మరి? వాళ్ళు ఇయ్యే పప్పులు తినాలి, మంచిగా ఉంటారు. దుకాణంలో తిండి అద్దు. దుకాణంలో తిండి తినకి ఇవే తినమని చెప్తావా? తినద్దు. ఇయ్యే పప్పులు తినండి గట్టిగా ఉంటారు. అంతే అంటావా? ఇంకా మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చిన ప్రతిసారి కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఏ వద్దమ్మమ్మ అంటే కూడా అస్సలు వినదు. అట్నే మళ్ళీ ఇట్లాంటి ముచ్చట్లు అన్నీ చెప్తుంది. మేము వెనకటి ఇది చేసేది, అది చేసేది, ఇది తినేది, అది తినేది, ఇట్లున్నాం అట్లున్నామని మంచిగా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళు ఉండాలి కదా, అంటే వెనకటి ముచ్చట్లన్నీ మనకి చెప్పడానికి కూడా పెద్ద మనుషులు అనే వాళ్ళు ఉండాలి. నాకు మంచిగా అనిపిస్తుంది మా అమ్మమ్మ మా ఇంటికి వచ్చినప్పుడల్లా అన్ని పనులు. ఈ ఏజ్లో కూడా ఇన్ని పనులు చేయడం అంటే చాలా గ్రేట్ కదా. సో ఇది ఈరోజు వీడియో. మా అమ్మమ్మ ముచ్చట్లు మీకు ఎలా అనిపించినాయి కింద కామెంట్ చేయండి. And don't forget to subscribe my channel Charan Trails. Like, share and comment and subscribe. Click the bell icon for more updates. Thank you.